హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రియాక్టోనిక్. సో ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన ట్రైలర్ వచ్చేసిందనమాట. ఈ మూవీ గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అనమాట. మనం మాట్లాడుకోబోతున్నాం అవతార్ ఫైర్ అండ్ యాష్ అనమాట. సో ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అని మాట్లాడుకునే ముందు, ఇది ఫస్ట్ పార్ట్ కానివ్వండి, సెకండ్ పార్ట్ కానివ్వండి, ప్రపంచంలోనే ఎక్కువగా సంపాదించిన మూవీస్లో ఈ రెండు ఖచ్చితంగా వస్తాయి. అరౌండ్ ఫస్ట్ మూవీ అయితే 2 బిలియన్ దాకా సంపాదించింది. సెకండ్ మూవీ కూడా అరౌండ్ 2.1 అట్లా సంపాదించడం జరిగింది. విజువల్స్ ప్రకారం జేమ్స్ కెమెరాన్ తాత ఏదైతే మూవీస్ తీశాడో అద్భుతం అనే చెప్పుకోవచ్చు. అంత క్రియేటివిటీ, ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉండాలంటే చాలా కష్టం. మరి ఇంత పెద్ద పెద్ద మూవీస్ తీయాలంటే ఈ మూవీస్ వెనకాల ఒకటి చెప్పుకునేది ఏంటంటే, ఈ మూవీస్ని అన్నింటిని ఆయన ఎప్పుడో స్క్రిప్ట్ రాసేశాడు. వీటి ఆల్మోస్ట్ షూటింగ్ కూడా ఎప్పుడో అయిపోయిందని కూడా చెప్తారు. జస్ట్ వీళ్ళు ఎవ్రీ 2 years గ్యాప్ ఇచ్చి ఈ మూవీస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనం సొల్లొద్దు, డైరెక్ట్ ట్రైలర్ చూద్దాం. ఈసారి జేమ్స్ కెమెరాన్ తాత ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేశారా, దాన్ని మించిపోయాడా, ఈసారి వాళ్ళ ప్రీవియస్ ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో వాటిని బద్దలు కొడతాడా లేదా అనేది చూసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్. మన పూర్వీకుల శక్తంతా నీలోనే ఉంది. ఇంత ద్వేషం నింపుకుని ఎలా బతుకుతావు? ఇంకా ఎంతకాలం? నువ్వు చేయగలిగింది ఏదైనా ఉంటే ఆ పని వెంటనే చెయ్యాలి. నా పిల్లలు స్పైడర్, మనం వేరే దారి వెతుకుదాం. మీ అమ్మోరి శక్తులేయి మా కాడ పనిచేయవు. సో ఇప్పుడే ట్రైలర్ చూడడం జరిగింది. విజువల్స్ గురించి మనం మాట్లాడేంత మనకి డిగ్రీలు లేవన్నమాట. చాలా అద్భుతంగా తీశారు. ఈసారి కొత్త స్టోరీతో రావడం జరుగుతుంది. సేమ్ క్యారెక్టర్స్, ఎక్కడైతే వాటర్ అనేది లాస్ట్ పార్ట్ ఎండ్ అయిందో ఆ క్యారెక్టర్సే ఆల్మోస్ట్ ఉన్నాయి. బట్ చాలా కొత్త క్యారెక్టర్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రతిసారి మనుషులతో గొడవ పడే వాళ్ళు అవతార్ అనేవాళ్ళు అక్కడికి వెళ్ళి మన వాళ్ళు చేసే చెడ్డ పనులు కానివ్వండి, చెట్లను కొట్టేయడం కానివ్వండి, వాళ్ళతో గొడవ పడేవాళ్ళు. సో ఈసారి చాలా డిఫరెంట్ అనమాట. వీళ్ళలో వీళ్ళే ఒక ఉంటాయి కదా ట్రైబ్స్ అని చెప్పి. ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్లో ట్రైబ్స్ ఎలా ఉంటాయో డిఫరెంట్ టైప్స్, మనుషుల్ని చూడగానే వాళ్ళ రియాక్షన్స్ వేరేగా ఉంటాయి. సో వీళ్ళకి ట్రైబ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ అనే వాళ్ళ ఒక సపరేట్ ట్రైబ్ అనమాట. వాళ్ళకి శక్తులు కూడా ఏదో ఉన్నాయి, చేతుల్లోంచి అగ్గి ఏదేదో వస్తుంది. వాళ్ళతో వీళ్ళు గొడవపడే కైండ్ ఆఫ్ స్టోరీ కనిపిస్తుంది. మనుషులు కూడా ఉన్నారు, మనుషులు లేకుండా ఎక్కడ ఏది జరగదన్నమాట. సో చాలా బాగుంది. ఈసారి ఇంకా వీళ్ళు లాస్ట్ టైం చాలా ఎమోషన్స్ తగ్గాయన్న ఒక
రూమర్ కూడా వచ్చిందన్నమాట పార్ట్. బట్ నాకు చాలా బాగా నచ్చింది సెకండ్ పార్ట్. సో ఈసారి ఇంకా వాటి స్టోరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినట్టున్నారు, చాలా బాగా తీశారు. సో డైలాగ్స్ మీద వాటి మీద కూడా మంచిగా వీళ్ళు టైం స్పెండ్ చేసినట్టున్నారు. సో ఆల్మోస్ట్ చూసుకుంటే చాలా ఎంగేజింగ్గా ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళొచ్చు అనమాట. ఐమాక్స్ థియేటర్లో మీ లైఫ్లో మీరు ఏ సినిమా థియేటర్లో ఐమాక్స్లో చూడకపోయినా పర్లేదు, కానీ ఒక 50 కిలోమీటర్లు పోతారో 100 కిలోమీటర్లు పోతారో బైక్ వేసుకొని పోతారో ఏం పోతారో తెలియదు, కానీ ఐమాక్స్లోనే చూడండి ఈ మూవీ. నేను ఫస్ట్ పార్ట్ నా చిన్నప్పుడు ఎప్పుడో నేను మొబైల్లో చూశాను అనమాట. నాకు ఆ రిగ్రెట్ అనేది అలాగే ఉండిపోయింది అనమాట. సో వీళ్ళు రిలీజ్ చేశారు ఫస్ట్ పార్ట్ని. నేను అప్పుడు చెన్నై ఐమాక్స్ థియేటర్లో అదే పనిగా 600-500 దాకా స్పెండ్ చేసి ఈ మూవీని థియేటర్లో చూడడం జరిగింది ఐమాక్స్లో. ఆ ఫీలింగ్ అనేది నాకు మళ్ళీ ఎప్పుడు రాలేదన్నమాట ఎంత పెద్ద మూవీ చూసినా కూడా. సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు 500 పెట్టినా 600 పెట్టినా ఐమాక్స్లో పెట్టి ఈ మూవీకి మాత్రం చూడండి. మీ యొక్క రూపాయి వసూలు అవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సూపర్ ఉంటుంది. సో ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను ఈ మూవీ చూడడానికి. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెషన్ ఖాళీగా ఉంటుంది కాబట్టి దాంట్లో మీరు చెప్పచ్చు. నెక్స్ట్ మూవీ ఏదైనా ట్రైలర్ రియాక్షన్ మీకు కావాలి అనుకుంటున్నారంటే దాన్ని కూడా మీరు కామెంట్ సెషన్లో చెప్పచ్చు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. జై హింద్.